ఫ్యాక్షన్ చేసే పరిస్థితిలో ఎవరూ లేరు. పల్లెల్లో రైతుల గోడు చూడండి. ఇసుక అక్రమాలు మూసేందుకు 5 టీఎంసీల నీరు వృధా చేశారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. సీఎం సీట్లు మార్పులో ఉన్నాయి. రైతులను పట్టించుకోవటం లేదు. పత్తి రైతులు కాటన్ ఇంట్లో పెట్టుకుని భయపడుతున్నారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎవరో ఒకరు ఇంకా కలెక్టర్లు, ఆర్డీఓలు వీళ్ళు అసలు ఆడున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళంతా ఎప్పుడు ఏం పని ఎమ్మెల్యే గారు చెప్పింది పాస్ చేయాల, ఎమ్మెల్యే గారు చెప్పింది వినాలి. మొన్న మా ఆర్డీఓ మా ఊరికి వచ్చాడు. చిన్న జెండాలు కూడా అన్నీ చిరిగిపోయినాయి. చూసానికి అసహ్యంగా ఉంది. వచ్చినాడు ఏదో ముడుపులు ఇచ్చినట్టుంది, పెట్టుకున్నాడు పోయినాడు. రైతాంగం ఏం చేస్తారు చెప్పండి దయచేసి. శరణ్యం ఒకటే, భయపడతారు. పత్తి ఉండి రేపేమన్నా అయితే ఇంట్లో అందరూ పిల్ల జల్ల ఎట్లానే అదొక భయం. ఎందుకంటే ఉండేది ఒక 2 రూములు ఉంటాయి. పాపం కొట్టి రూమ్ అని మా సొంత కొట్టి రూమ్ అంటారు. దాంట్లో బీరో గీరో పెట్టుకోదు. కొంతమంది పనుకుంటుంది జగితి అంతే ఉండదు మాకు. మహాప్రభు సీఎం గారు కనకరించండి నాయన, యాదవుడి కొనుక్కో. ఆయనే మేలు తెలంగాణలో ఒడ్లు మొలకలెత్తినట్టు కొనే, తరిసినవి కొనే. సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడి మళ్ళీ యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కొనాలా, అట్లాంటిది వాళ్ళు కొనకపోతే. నువ్వు ఎక్కడున్నావు నాయన? మహాప్రభు ప్యాలెస్లో ఉన్నావా? ఎక్కువ రోజులు ఉండవు ప్యాలెస్లో. రా కిందికి దిగి వీళ్ళందరూ ఆదుకో. రైట్ మా రైతు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రైతు ప్రభుత్వం ఇదంటే చెప్తారు, గొప్పగా చెప్తుంటారు ఎమ్మెల్యేలు. ఎందుకు రైతులు ఇంత కష్టాలు ఉంటే ఆదుకోవడం లేదు? సరేలే, ఈ పొద్దు మా ఊర్లో మళ్ళీ ప్రొక్లేన్ అన్నీ పెట్టి ఇసుక తోలుతారు. వాడు ఎస్ఐ వచ్చి చెప్తాడు, తాలూకు ఎస్ఐ లేదు సార్ వాళ్ళకి పర్మిషన్ ఉందంట. ఇచ్చోళ్ళ మంచోళ్ళ అసలుకి ఏపీ గవర్నమెంట్ కోర్టులో ఏం చెప్పింది? ఎవరికి లేదు అని చెప్పింది. ఆయన రాయల్టీ కడతాడంట. మళ్ళీ ఎవరిని అడుగుతుంది? లేదు సార్ ఆయనకి ఇంత మాకింత సార్ అంటారు. ఎవడు రైతు గురించి పట్టించు? రైతు బాధితు లేడు స్వామి. ఎవరు స్వార్థం వాళ్ళకు. దానితో ఇప్పుడు ఏదో సీట్లు రావని గల్లంతని అంటున్నారు. అందుకని వాళ్ళే చూసుకుంటే సరిపోయింది. నువ్వు మళ్ళీ ఎప్పుడు రైతు గురించి చూసుకుంటేది? కొందరైతే నాకు తెలిసింది, కొందరు భార్యలు అంటున్నారట, మీకు సీట్ రాకపోతే నేను విషయం తాగుతానండి. ఎవరిని పాచకులు ఆడి ఇప్పుడు ఆయమ్మ తాగుతుందో లేదు నాకు తెలియదు, కానీ వీళ్ళైతే తాగేది రెడీ అవుతారు. ఈ పొద్దు ఒకడు తాగే పరిస్థితి ఉంటే పట్టుకొని వచ్చి మేమంతా 7 లక్ష రూపాయలకు వచ్చింది. ఒకటి విషయం తాగాలని ఉన్నాడు. ఏం సరైనం లేదు. విషయం తాగేదానికి రెడీ అయినాం. అది పరిస్థితి. ఉన్నారు చూడండి రైతాంగం. అందరిలో పత్తి ఉంది. కొనేవాడు లేడు. మీరన్నా మీ వల్లన్నా ఏమన్నా ఈ ప్రెస్ దీనిలో మంది అన్నారు ఏమన్నా సీఎం గారు మారుతారో లేకపోతే ఎమ్మెల్యేలు మారుతారో చూడండి. మేమైతే 5వ తేదీ తర్వాత మార్కెట్ వాళ్ళకి సంబంధం ఉన్నట్లుంది. అనంతపురంలో వచ్చి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని మేము ధర్నా చేయాల్సి వస్తుంది. ధర్నాకి ఎవరు పోయి వింటానలే, వాళ్ళు ఏదో అంగన్వాడీ వాళ్ళు 17 రోజుల నుంచి కూర్చుంటే వాళ్ళ కథలే. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూర్చోంటే ఎవరు పలకరీయడంలే. ఏమేమో ధర్నా చేయడం కూడా వేస్ట్ ఏమో. ఏమే దిస్ నో లా నో రూల్. అది పరిస్థితి. రైట్ మా నెక్స్ట్ అంటే మేము అంగన్వాడీ వాళ్ళని చూసినాక మాకే దోషడంలే. కూర్చుంటే మనకు 17 రోజులైనా వాళ్ళు పట్టించుకోవాలి. అంగన్వాడీ అంటే అర్థమే చిన్నపిల్లలకు వాళ్ళకి వీళ్ళకి ఏదో వాడికి మేము కూర్చుంటే ఏమంటాడు? అంగన్వాడీ టీచర్లు కూర్చుంటే ఏమన్నప్పుడు మేము పోయి కూర్చుంటే మేము లేసి వస్తాం మేమే. లేదంటే ఎవరినో ఒకరిని పట్టుకొని నాయన జ్యూస్ తాపడరా ఇంకా లేస్తామంటాం. అంతకన్నా ఏం లేదు. ఎవడు ఏం చెప్పినా దున్నపోతు మీద ఏంటంటారు, దాన్ని కూడా అనకూడదు. దున్నపోతు అనకూడదు. దాని వర్డింగ్ తప్పు. దున్నపోత ఏదైనా కొంతమంది చూడాలి. అంతకుముందు అంతా అంటారు దున్నపోతు మీద వర్షం పడిందని. ఈ గవర్నమెంట్ దున్నపోతు కూడా అంటే దాన్ని కూడా ఇన్సల్టే. దున్నపోతుకు కూడా ఇన్సల్టే. అది పరిస్థితి. అందుకోసం ఏం లేదు. ఎవరు చేతనేది వాళ్ళు విషం తాగాల లేదా బయటకు వేసుకొని అంటించాలా. ఇంట్లో ఉండే మటుకు కష్టంగా ఉంది పరిస్థితి. అది రైట్ సార్. ఏమన్నా మీ మాట ఏమన్నా వింటాడో ప్రెస్ వాళ్ళ మాట, అది కూడా విన్నర్లే. మిమ్మల్ని లోపలికి వేస్తామంటే ఇప్పుడు ఏదో కొత్త రూల్ వచ్చిందంట కదా, లాయర్లు ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసు పెడతారంటే నిజమేనా? వచ్చిందంట. లేదు లోపలికి ఏమైందంట, వైఎస్ఆర్ పైనుంచి వచ్చిందంట. అట్లా ఎవరన్నా మాట్లాడితే వాడిని కూడా లోపలికి ఏంటి అని. నాకు తెలియదు స్వామి ఎవరేం చేసినా. ఇప్పుడేమో రూల్ అంటారు, కొత్త రూల్ అంటారు.
ఎవరు మాట్లాడినా లోపలికి వేయండి. నాకేం బాధ లేదబ్బా, 92 అయినాయి. ఈ 3 రోజులు 3 అయినాయి. ఏదో 100 కొడితే ఎట్లా తట్టు. రైతులు